ఇక్కడ గమనించండి, ప్రతిదీ కూడా ప్రపంచక విషయంలో ఏది కరెక్ట్ అనుకుంటామో ఆధ్యాత్మిక విషయంలో అదంతా రాంగ్. అన్ని రివర్స్ గానే ఉంటాయి. పేరు ప్రతిష్టల అవసరం లేదు ఆధ్యాత్మిక జీవితానికి. డబ్బా తినడానికి కావాల్సిన ఉండాలి, కానీ ఓవర్గా అవసరము లేదు. మరి నీకు ఎన్ని భాషలు వచ్చినా ఆధ్యాత్మిక జీవితంలో ఆ భాషల వల్ల ఉపయోగము లేదు. అలాగే పిల్లలు ఉన్నారు, మరి మా చుట్టాలు బంధువులు ఉన్నారు అని అనుకుంటే అది ప్రపంచక విషయంలో తాత్కాలికమైన ఆనందం ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక విషయంలో ఆ చుట్టాల వల్ల బంధువుల వల్ల మనకేమీ వచ్చేది ఒరిగేది లేదు. అలాగే నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా నీకు మంచి ధారణా శక్తి ఉంది, ఏదైతే చదివేయగలవు. కొంతమంది చూడండి, మ్యారేజ్ అయినా సరే చక్కగా డిగ్రీలు చదివేస్తూ ఉంటారు. ఎందుకు చదవగలుగుతున్నారు అంటే వాళ్ళకి మంచి ధారణా శక్తి ఉంది. సంసారం చూసుకుంటూ కూడా చదివేయగలరు. దానివల్ల బోల్డ్ చదువు వస్తుంది, వాళ్ళకి డిగ్రీలు వస్తాయి. దానివల్ల ఆధ్యాత్మిక విషయంలో ఏమీ లాభం లేదు. ఆ డిగ్రీలు వచ్చినప్పుడు ప్రపంచం విద్య పొందితే జీతం రావచ్చు, కానీ ఆధ్యాత్మిక విషయంలో ఆ ధారణా శక్తి ఉంటే నువ్వు అన్నీ గ్రహించగలిగితే అద్భుతమైన జ్ఞానం వస్తుంది. ఆత్మ విద్య బ్రహ్మ విద్య నేర్చుకోగలరు. అలాగే ప్రపంచక విషయంలో ధైర్యం కాదండి, ఆధ్యాత్మిక విషయంలో ధైర్యం ఉండాలి. ఎందుకు అంటే ప్రపంచక విషయంలో ఎంత ధైర్యం ఉన్నా చావంటే భయపడతారు ప్రతివాడు, కానీ ఆధ్యాత్మిక విషయంలో చావంటే భయం లేదు. ఆ ధైర్యం ఒక్కటి చాలండి. ఎందుకంటే ప్రపంచ విద్యలో విషయాల్లో శరీరము నేను అనుకుంటూ బతుకుతాం. ఈ శరీరం మీద మోజు మమకారాలు పెంచుకుంటాం. ఈ శరీరం రాలిపోతుందేమో అని భయం. కానీ ఆధ్యాత్మిక విషయంలో శరీరం నేను కాదు, మనసుని నేను కాదు, ఆత్మని నేను, ఈ ఆత్మకు ఒక తొడుగు శరీరం అని తెలుసుకుంటాం. కాబట్టి అక్కడ భయం అన్నది చావు భయం. చావు అనేది భయపడాల్సిన విషయం కాదు. అసలైన ధైర్యం అక్కడ రావాలి. ప్రపంచ విషయాల్లో ఆడిమే పోట్లాడడానికి, ఏడియో వ్యవహారాలు నడపడానికి కావలసిన ధైర్యం కాదండి. అక్కడ ఆ ధైర్యం అవసరం లేదు. మనం మాట్లాడకపోతే నష్టం ఏంటి?